చేసుకుంటూ అవన్నీ స్మరించుకుంటూ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి పరిశుద్ధ సేవా మార్గంలో పాల్గొంచుకోవాలి. అలాగే వాటర్ కోసం కూడా ఏ షాప్ దగ్గర కానీ సెంటర్ లో కానీ మీరు ఎవరు కూడా ఆగనవసరం లేదు. మీకోసం కూలింగ్ వాటర్ మధ్యగ రెడీగా మీ వెనకాలే టాటా ఏసీలో వస్తాయి. ఎవరికైతే దాహం వేసిద్దో అప్పుడు మా అందరి వెనక టాటా ఏసీ ఉంటుంది. అక్కడికి వెళ్తే మీరు మంచినీళ్ళు తాగొచ్చు, మధ్యలో తాగొచ్చు. ఈ విషయాలన్నీ కూడా అందరూ గమనించాలి. విచారణలో వచ్చిన అన్ని ఊర్ల గ్రామ ప్రజలకి సరిపడా మధ్యలో ఉన్నాయి, కూలింగ్ వాటర్ ఉన్నాయి. దయచేసి రోడ్డు వెంబడి షాపుల దగ్గర ఎవరు ఆగకుండా ఎవరికైతే మంచినీళ్ళు అయినాయో అప్పుడు వెనకాల ఆగితే మీ వెనకాలే బండి వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ లో వెంటనే మీకు ఏర్పడింది ముందుకు కానివ్వండి. దయచేసి అందరూ కూడా బండ్లైనా నడవాలి. దయచేసి రోడ్డుకి ఎడమ పక్కన రోడ్డు మీద నడవకుండా కింద మట్టి రోడ్డు మీద నడవాల్సిందే కోరుతున్నాము. మనకు ట్రాఫిక్ ని ఏ విధమైన ఆటంకం కలగకుండా పరిశుద్ధంగా ఈ పరిశుద్ధ సేవా మార్గంలో పాల్గొంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. దయచేసి 2 లైన్లో నడవాలండి. 2 లైన్లో నడవాలి. వాలంటీర్స్ పెద్దవాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ మధ్యలో ఉంటూ వాలంటీర్స్ ఈ సేవా మార్గంలో పాల్గొంచుకోవాలండి. దయచేసి ఇందాక చర్చి దగ్గర వాడినటువంటి కార్డ్లెస్ మైకులు అవి మీ దగ్గర ఉండకూడదు. అది దీనికి వచ్చేవి కావాలి. చర్చిలో పంపించండి. ఆ కార్డ్లెస్ చర్చిలో ఇందాక మీరు వాడినటువంటి కార్డ్లెస్ చర్చిలో మనం చేస్తున్నాం. నవీన్ విజయబాబు మీ దగ్గర మైకులు చర్చలో పెట్టండి. ఆ మైకులకు రాదు. మీరు అక్కడక్కడ ఉండండి. లేడీస్ కూడా సీతంపేట గ్రామం లేడీస్ కూడా మధ్య అక్కడక్కడ ఉంచండి. 2 లైన్లు నడిపించండి. దయచేసి అమ్మా గమనించాలి. అమ్మ 2వ స్థలం 3వ స్థలం ఏ గ్రామం అయితే కేటాయించారో ఇక్కడ బాక్స్ సౌండ్ సిస్టమ్ దగ్గరికి 2వ స్థలం 3వ స్థలం రావాలి. జపం చెప్పడం కూడా